హాయ్ ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి మార్చి 2025 100 MCQ సిరీస్లో భాగంగా 81 నుంచి 100th క్వశ్చన్ వరకు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికంటే ముందు ఒక 4 వీడియోలు చేయడం జరిగింది. అందులో మీకు 1 నుంచి 80 వరకు అక్కడ MCQలు అందించడం జరిగింది. ఇది చివరి వీడియో. ఈ వీడియోతో పాటు ఈ PDF అంతా మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొదటి క్వశ్చన్, దేశంలో మొదటిగా ఏ రాష్ట్రం కృత్రిమ మేధస్సు ఆధారంగా అడవులలో రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేసింది? రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది అంటే ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసింది. సో ఎందుకు ఏర్పాటు చేసిందంటే అడవుల్లో జరిగే అక్రమాలను, అడవుల నరికివేతను, అక్రమ రవాణాలను శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు విశ్లేషించి అలర్ట్ చేసే సిస్టమ్ అన్నమాట ఇది. దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అడవుల్లో ఈ సిస్టాన్ని స్టార్ట్ చేసింది. సో ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేవి కరెంట్ అఫైర్స్లో చాలా ఉన్నాయండి ఈ మధ్య రీసెంట్గా. మీకు అందులో కొన్ని నాకు కొంచెం బాగా ఇంపార్టెంట్ అనిపించినవన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మొట్టమొదటి గోల్డ్ ATM అండి. మనం ఈ గోల్డ్ ATMలో గోల్డ్ కొనవచ్చు, లేదా మన గోల్డ్ని అక్కడ అమ్మేసుకోవచ్చు. అమ్మేసేటప్పుడు దాన్ని అది మెల్ట్ చేసి ప్యూరిటీ చెక్ చేస్తుంది అనమాట. అందువల్ల దీన్ని మొట్టమొదటి గోల్డ్ మెల్టింగ్ ATM అన్నారు. దీన్ని గోల్డ్ సికా అనే సంస్థ, హైదరాబాద్కి చెందిన సంస్థ, హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఫస్ట్ వూల్ఫ్ శాంక్చురీ, తోడేళ్ళకి సంబంధించిన సంరక్షణ కేంద్రం జార్ఖండ్ లతేహార్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తి సౌరశక్తితో నిర్వహించబడుతున్న అసెంబ్లీ, సో అసెంబ్లీ మొత్తం లోపల ఉండే ఎలక్ట్రిసిటీ అంతా కూడా సౌరశక్తి ఆధారంగానే వాడుకుంటున్నారంటే అది ఢిల్లీ. నెక్స్ట్, బెగ్గర్ ఫ్రీ సిటీ అంటే బిచ్చగాళ్ళు లేని నగరం ఇండోర్. భారతదేశంలో మొట్టమొదటి బిచ్చగాళ్ళు లేని నగరం ఇండోర్. ATM ఇన్ ట్రైన్లో మొట్టమొదటిసారి ATMని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అది పంచావతి ఎక్స్ప్రెస్లో ఈ ATMని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండి. యాంటీ సబ్మెరైన్ షాలో అంటే మీకు లోతు తక్కువ నీటిలో కూడా ప్రయాణించగలిగింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందంటే దాని పేరు INS అర్నాలా. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు INS అర్నాలా. భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లెర్నింగ్ మోడల్ను అభివృద్ధి చేసిన సంస్థ సర్వం AI అనే సంస్థ. మీకు ఓపెన్ AI తెలుసు, అది కూడా LLMని క్రియేట్ చేసింది. దాని పేరు చాట్ GPT. సో అలా మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక LLM లార్జ్ లెర్నింగ్ మోడల్ని తయారు చేసిన సంస్థ సర్వం AI. నెక్స్ట్, ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనకి ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ విజింజం కేరళ అని చెప్పుకున్నామండి. ఇది ఆల్రెడీ వచ్చింది. అది కాకుండా ఫస్ట్ డిజిటల్ లిటరసీ స్టేట్, పూర్తిగా ప్రతి ఒక్కరికి డిజిటల్ లిటరసీ సాధించిన స్టేట్ ఏంటి అంటే కేరళ అయ్యానండి, అది కూడా. నెక్స్ట్, ఫస్ట్ ఆన్లైన్ లోక్ అదాలత్లు అంటే తెలుసు కదండి, చిన్న చిన్న దొమ్మి కేసులు, ఈ నాన్ క్రిమినల్ కేసెస్, చిన్న చిన్న అఫెన్సెస్కి మనం లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. అటువంటిది ఇది ఆన్లైన్ లోక్ అదాలత్ని ఏర్పాటు చేసింది రాష్ట్రం కేరళ. అలాగే మొట్టమొదటి దేశంలోనే SC ఉపవర్గీకరణ జరిగింది ఈ మధ్య రీసెంట్గా మనకు తెలిసిందే. దాని మీద చట్టం చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అండి. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్, ఇది కూడా మన ఓల్డ్ వీడియోస్లో ఉంది. అమరావతిని మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ రామేశ్వరంలో నిర్మించారండి, తమిళనాడులో. దీన్ని న్యూ పంబన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది పైకి ఇలా లెగిస్తుంది అనమాట, అవసరమైతే పైకి లిఫ్ట్ చేయొచ్చు, దాని యథాస్థానంలో దాన్ని మనం పెట్టే బ్రిడ్జ్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ రామేశ్వరంలో, తమిళనాడులో. అసెంబ్లీలో సైగల భాషను ప్రవేశపెట్టిన రాష్ట్రం, ఈ మగవారి కోసం, చెవిటి మోగ వీరి కోసం సైగల భాషను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం పంజాబ్ అండి. నెక్స్ట్, ఫస్ట్ నైట్ సఫారీ, రాత్రిపూట అడవిలో సఫారీకి వెళ్ళే దాన్ని దీని పేరు కుక్రైల్, అది లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఇంకా ప్రారంభం అవ్వలేదండి, 2026లో ప్రారంభింపబడుతుంది ఫస్ట్ నైట్ సఫారీ. నెక్స్ట్,
13,000 పరుగులు T20లో చేసిన మొదటి బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇవన్నీ భారతదేశంలో మొదటివి అనే అంశంలో ఇవన్నీ ఇక్కడ అందించడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేని రోగులకు ఇటీవల కారుణ్య మరణాన్ని అమలుకు అంగీకరించిన రాష్ట్రం. కారుణ్య మరణం అనేది మనకి చట్ట ప్రకారం నిషిద్ధమండి. కాకపోతే కొన్ని రాష్ట్రాలు వాటికి ఒప్పుకుంటున్నాయి. అలా ఇటీవల ఒప్పుకున్న రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రం అండి. కర్ణాటక రాష్ట్రం ఇటీవల ఈ యుతనేషియా అని పిలుస్తాం దీన్ని, దానికి ఒప్పుకుంది. దీని కింద ఇవ్వడం జరిగింది. దీన్ని యుతనేషియా అంటారు. దీనిని అంగీకరించిన మొదటి రాష్ట్రం కేరళ, ఇప్పుడు రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందండి. దీని ఆన్సర్ కర్ణాటక. సో ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఏం తీర్పిచ్చిందంటే జీవించే హక్కులో గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుంది అని ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే కర్ణాటక ఇటీవల యుతనేషియాకి అంగీకారం తెలిపిందనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం రానున్న 5 సంవత్సరాల్లో ఎన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? సో ఇది విమానయాన రంగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ బిట్ తీసుకోవడం జరిగిందండి. ఆన్సర్ 50, 100, 250, 300 అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలి అని రానున్న 5 ఏళ్లలో అని చెప్పి ఇటీవల నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ విమానాశ్రయాలు వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. విమానాశ్రయాలు అన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. దీని అండర్లో ప్రస్తుతం 137 విమానాశ్రయాలు ఉన్నాయి. 103 డొమెస్టిక్, 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు. ప్రాంతీయ అనుసంధానతను పెంచడం కోసం అంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం కోసం 2016లో ఉడాన్ అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఉడాన్ అనే స్కీమ్ 2016. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, అది దాని ఉడాన్ యొక్క ఫుల్ ఫామ్ అండి. 2047 నాటికి దేశంలో 300 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే పనిచేస్తున్న ఎయిర్పోర్ట్స్ని ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 11 విమానాశ్రయాలు ఉన్నాయండి. వీటిలో ఈ 11లో 2 నిర్మాణంలో ఉండగా 2 పని చేయట్లేదు. ఇకపోను ఇంకా 7 విమానాశ్రయాల్లో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 3 దేశీయ విమానాశ్రయాలు, 1 ప్రైవేట్ విమానాశ్రయం ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కడప, రాజమండ్రి మరియు ఇంకొక దాని పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అండి. ఈ 3 దేశీయ విమానాశ్రయాలు. నెక్స్ట్ పుట్టపర్తిలో సత్యసాయి విమానాశ్రయం, ఒక ప్రైవేట్ విమానాశ్రయం అండి. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 2 ఏంటంటే నెల్లూరు ఒకటి, భోగాపురం విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ భోగాపురం అనేది మనకి విజయనగరం జిల్లాలో ఉంది. భోగాపురం విమానాశ్రయం ఇటు విజయనగరం, విశాఖపట్నం మధ్యలోకి వస్తుందండి. ఇది దీనికి మరొక పేరు కూడా ఉంది, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం. నెక్స్ట్ రీసెంట్గా మనకి కుప్పం, నెల్లూరులోని దగదర్తి, శ్రీకాకుళంలోని పలాస, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం మధ్యలో ఒకటి, ఒంగోలులో మొత్తం నూతన విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అనేది ఏ ఊర్లో ఉందనేది ఒకసారి మీరు చూసుకోండి. భారతదేశ విమానాశ్రయాల్లో విస్తీర్ణ పరంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్లో అతి పెద్దదండి. విస్తీర్ణం పరంగా అతి పెద్దది హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అత్యంత రద్దీగా ఉండేది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ. ఇక C5 కార్బన్ సర్టిఫికేట్, కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి తక్కువ ఎమిషన్స్ ఉత్పత్తి అయ్యే ఎయిర్పోర్ట్లకు ఇచ్చే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ పొందిన ఎయిర్పోర్ట్ కెంపగౌడ ఎయిర్పోర్ట్, బెంగళూరు. అవి మనకి ఎయిర్పోర్ట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ బిట్, ఇటీవల భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
ఉత్సవ్ విభాగంలో ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న రుద్రప్రబల తీర్థం ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ప్రబల తీర్థం అంటారండి, దీన్ని ఏ జిల్లాలో నిర్వహిస్తారు? అది ఇటీవలే ఉత్సవ్ విభాగంలో ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆప్షన్ ఏ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా. దీని ఆన్సర్ వచ్చేసరికి అంబేద్కర్ కోనసీమ అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నపేట వద్ద ఈ ప్రబల తీర్థం అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవలే ఇది వార్తల్లో ఉందండి. శ్రీ లిల్లీ ఫెస్టివల్ ఇది మణిపూర్లో నిర్వహిస్తారు. మణిపూర్లోని ఉక్రూల్ ప్రాంతంలో. ఎందుకు ఇది వార్తల్లో ఉందంటే, ఇటీవల ఈ మణిపూరి రాష్ట్రంలో అనేక గొడవలు జరిగాయి. ఆ తర్వాత జరగబోతున్న అతిపెద్ద ఫెస్టివల్ అండి ఇది. కాబట్టి ఇప్పుడు అక్కడ అత్యంత భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. ఇక ఫెస్టివల్స్కి సంబంధించి వడ్డే ఓబన్న జయంతిని, అలాగే అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగలుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ రెండు కూడా న్యూస్లో ఉన్నాయండి. వడ్డే ఓబన్న జయంతి అలాగే అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగలుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. నెక్స్ట్ 85. 2028లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? సో ఇక్కడ ఇయర్ 2028లో ఈ ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి అనేది బిట్ అండి. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, జపాన్. దీని ఆన్సర్ వచ్చేసరికి అమెరికా అండి. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో 2028లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోండి. మొదటిది ఇదంతా 1990లో మొదటిసారిగా క్రికెట్ని ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. తర్వాత కొన్ని కారణాల వల్ల తీసేశారు. మళ్ళీ ఇప్పుడు క్రికెట్ని ఒలింపిక్స్లో ప్రవేశపెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, T20 ఫార్మేట్లో ఒలింపిక్స్లో 6 జట్లు పాల్గొంటాయి అనేది మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. 2023లో ఈ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరగనుంది. ఏం చెప్పింది 2028 గురించి అండి. ఆస్ట్రేలియాలోని లాస్ ఏంజల్స్. ఇది 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి. 2028 ఇక మొదటి ఒలింపిక్స్ క్రీడలు 1896లో గ్రీసులోని ఏథెన్స్లో జరిగాయి. వీటిని మొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరగనుంది? సో ఇది 2026లో జరగనుందండి. కాకపోతే ఇది న్యూస్లో ఉందంటే ఇక్కడ మనకి పూర్తిగా దీని మీద ఏ క్వశ్చన్ అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మనం కొంత బ్రీఫ్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఈజీయే, ఇయర్ అందరూ గుర్తుపెట్టేస్తారు. 2026లో మనకి ఈ పునర్విభజన జరుగుతుంది. ప్రస్తుతం లోక్సభ స్థానాలు 543. నియోజకవర్గాలను జనాభా బట్టే కేటాయించాలని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మనకు ఇప్పుడు న్యూస్లో ఉందండి. ఆర్టికల్ 81 దేని గురించి చెప్తుంది? నిన్న వీడియోలో 2-3 ఆర్టికల్స్ వచ్చినాయి. ఆర్టికల్ 143, ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 కూడా మనకి న్యూస్లో ఉన్నాయి. ఇందాక ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ 12. అలా ఆర్టికల్స్ ఏమేమి న్యూస్లో ఉన్నాయో అవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. 1971లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పటికీ అవే కొనసాగుతున్నవి. 2001 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ పేర్కొంది. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ అండి అది. నెక్స్ట్ 2001లో యాక్చువల్గా పునర్విభజన చెయ్యాలి, కానీ మళ్ళీ 2001లో మళ్ళీ 84వ రాజ్యాంగ సవరణ చేసి ఈ 2001లో చేయాల్సిందని 2026 వరకు పొడిగించడం జరిగింది. ఎందుకు అలా చేశారంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో ముందుండడం వల్ల మన వైపు జనాభా తక్కువ, ఉత్తరాదిలో జనాభా ఎక్కువ ఉంది. అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి, మనకి తక్కువ నియోజకవర్గాలు వస్తాయనే ఉద్దేశంతో అప్పుడు దీన్ని ఆపేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి
ఇప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలు తక్కువ జనాభాని కలిగి ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ జనాభాని కలిగి ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో తమ ఉనికిని కోల్పోతాయి. అంటే ఒక ప్రధానమంత్రిని ఎన్నుకునే విషయంలో కానీ ప్రధానమంత్రి కాదండి, ఒక రాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో కానీ, అలాగే ఏ విషయంలో మనం ఓటు వేయాలన్నా, ఏదన్నా ఒక బిల్లు పాస్ అవ్వాలన్నా మన దగ్గర ఎప్పుడైతే ఎక్కువ లోక్సభ ఎంపీలు ఉంటారో సో మన మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ లోక్సభ జనాభా ఎప్పుడైతే తక్కువ ఉందో దక్షిణాదిలో జనాభా ఎప్పుడైతే తక్కువ ఉందో మనకి లోక్సభ స్థానాలు తక్కువగా వస్తాయండి. దాన్ని బట్టి మనకి ఇబ్బంది ఉంటుందని స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు, లేదు దాన్ని జనాభా ఆధారంగా చేయకూడదు అని ఏదో ఒకటి అడగడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 87 మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ జనవరి 2025న న్యూఢిల్లీలో జరిగింది. ఇండియా యొక్క పురుషుల మరియు మహిళల జట్లు 2 విజేతగా నిలిచాయి. మన భారతదేశపు 2 జట్లు ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచాయి. సో స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ మొట్టమొదటి ప్రపంచ ఖోఖో కప్ అండి ఇది. సో ఇండియా యొక్క పురుషుల జట్టు మహిళల జట్టు 2 గెలిచింది. ఏ దేశం మీద? మలేషియా, నేపాల్, శ్రీలంక, పెరు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. నేపాల్ అండి. మహిళల జట్టు నేపాల్ మీద నెగ్గింది, పురుషుల జట్టు కూడా నేపాల్ మీదే నెగ్గింది. సో ఆన్సర్ వచ్చేసరికి నేపాల్. సో నెక్స్ట్ ఇక్కడ చెస్ విక్టరీస్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాను. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇచ్చాను అంటే ఇటీవల మన దేశం యొక్క చెస్ ప్లేయర్స్ అనేక టోర్నమెంట్లు నెగ్గడం కానీ ఇలా ఏదో ఒక విషయంలో న్యూస్లో ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఆ టాపిక్ని ఇక్కడ ఒక్కసారి మీకు అందించడం జరిగింది. 2025 ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రణవ్ వెంకటేష్ అని మన భారతీయుడే విజయం సాధించాడండి. 2025 ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నది ఎవరు అంటే ప్రణవ్ వెంకటేష్. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని కోనేరు హంపి రెండోసారి గెలుచుకుంది. నెక్స్ట్ వరల్డ్ క్లాసికల్ చెస్ ఛాంపియన్షిప్ని ప్రపంచ ఛాంపియన్షిప్ని గుకేష్ డింగ్లిరేన్పై గెలిచి విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ 2024 బుడాపెస్ట్లో చెస్ ఒలింపియాడ్ జరిగిందండి. అప్పుడు మొత్తం మన భారతదేశమే మహిళల జట్టు పురుషుల జట్టు 2 కూడా చెస్ ఒలింపియాడ్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ 2025 దీని కప్పుని ప్రజ్ఞానంద గెలిచాడండి. విజేత ప్రజ్ఞానంద. ఎవరి మీద అంటే గుకేష్ మీద గెలిచాడు. నెక్స్ట్ అలాగే సూపర్ బెట్ చెస్ క్లాసికల్ 2025 కూడా ప్రజ్ఞానంద గెలవడం జరిగింది. నెక్స్ట్ 2025 ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరగనుంది. అలాగే 2025 ఫిడే చెస్ వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది. సో ఇవి చెస్కి సంబంధించి ఇటీవల ఎక్కువగా న్యూస్లో ఉన్న విశేషాలండి. నెక్స్ట్ బిట్ 2025 జనవరి 15న ముంబైలోని నావల్ డాక్యార్డ్లో మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ దీనిని ఏ దేశ సహాయంతో మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో మన భారతదేశం నిర్మించింది? సో ఐఎన్ఎస్ వాక్షీర్ని ఏ దేశ సహాయంతో మనం నిర్మించాము? ఆప్షన్స్ వచ్చేసరికి రష్యా, దక్షిణ కొరియా, అమెరికా, ఫ్రాన్స్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా సహాయంతో ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ అనే జలాంతర్గామిని నిర్మించడం జరిగింది. ఇక్కడ భారత అమ్ముల పదలో మరికొన్ని అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకేమేమి ఇటీవల మనకి ప్రారంభోత్సవం జరగడం కానీ నిర్మించడం కానీ దేశానికి అంకితం ఇవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయండి న్యూస్లో. చూద్దాం. ఈ ఐఎన్ఎస్ వాక్షీర్తో పాటు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనే మరొక 2 యుద్ధ నౌకలను కూడా ప్రారంభించబడ్డాయి. ఇవి రష్యా సహాయంతో నిర్మించారు. సో అదేమో దక్షిణ కొరియా సహాయంతో నిర్మించారు, వీటినేమో రష్యా సహాయంతో నిర్మించారు. మార్చి నెలలో అంటే అక్కడితో అది అయిపోయిందండి. మార్చి నెలలో గోవా షిప్ యార్డ్ వారు రష్యా సహాయంతో రూపొందిస్తున్న క్రివాక్ తరగతికి చెందిన 4వ స్టెల్త్ ఫ్రిగేడ్ యుద్ధ నౌకను ప్రారంభించారు. దాని పేరు తవశ్య. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. తవశ్య అనేది ఏంటి అంటే ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అంటే శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే ఒక యుద్ధ నౌక. ఇది రష్యా సహాయంతో నిర్మిస్తుందండి.
క్రివాక్ అనే తరగతికి చెందిందంటే ఇది. దాని పేరు తవశ్య. ఇది 2025 మార్చి నెలలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకను ప్రారంభించడం జరిగింది తవశ్య. నెక్స్ట్ కర్ణాటకలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఐఓఎస్ సాగర్ని జలప్రవేశం చేయించారు. ఐఓఎస్ అంటే ఇండియన్ ఓపెన్ షిప్ అండి, అది ఓఎస్ అంటే ఓపెన్ షిప్. ఇది దేనికి అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్. సాగర్ ఫుల్ ఫామ్ అండి. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ అందించడం అలాగే గ్రోత్కి కారణం అవ్వడం అనే ఉద్దేశం అనమాట. అంటే ఐఓఎస్ సాగర్ గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. నెక్స్ట్ ఐఎన్ఎస్ నిర్దేశక్. దీన్ని విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది దీన్ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కలకత్తా వారు నిర్మించారు. ఇది ఒక హైడ్రోగ్రాఫిక్ సేవలు అందిస్తుంది. హైడ్రోగ్రాఫిక్ సేవలు అంటేనండి సముద్రంలో ఎంత లోతులో నేల తగులుతుంది, ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ లోతు తక్కువ ఉంది, అలాగే సముద్రం లోపల ఏమేమి నిధులు ఉన్నాయి, నిధులు అంటే చేపలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి, అలాగే అక్కడ చమురు ఎక్కడ ఉంది, ఇటువంటి అన్నిటికీ సేవలు అందిస్తుందండి. ఇది హైడ్రోగ్రాఫిక్ సేవలు ఐఎన్ఎస్ నిర్దేశక్ అందిస్తుంది. నెక్స్ట్ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్, దాని పేరు గౌరవ్. దీనిని భారతదేశం ఇటీవల పరీక్షించింది. దీని డిఆర్డిఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, ఇది హైదరాబాద్లో ఉంది. పూణేకి చెందిన ఏఆర్డిఈ, ఈ రెండు కలిపి దీన్ని అభివృద్ధి చేసేయండి. పేరు గుర్తుపెట్టుకోండి, గౌరవ్. ఇదేంటి ఒక దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్. ఇటీవలే భారతదేశం దీన్ని పరీక్షించింది. నెక్స్ట్ మత్స్య 6000 అనే ఒక జలాంతర్గామిని ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. దీనిని సముద్రయానంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. సముద్రయానం అంటే సముద్రం యొక్క అడుగు భాగాలకు వెళ్ళి రీసెర్చ్ చేయడం అండి. సో 2026లో మనం సముద్రయాన ప్రయోగం చేయనున్నాం. దానికోసం ఉపయోగించబోయే జలాంతర్గామి పేరు మత్స్య 6000. దీన్ని ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. ఇవి ఇటీవల మనకి కొన్ని భారత అమ్ముల పదులకు మరికొన్ని అని చెప్పి అంశంతో ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ న్యూస్లో ఉన్నవండి. ఇటీవల అన్నీ ఇక్కడ కొన్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్. ఇటీవల ప్రాణాంతకమైన హెచ్ఎంపివి వైరస్ కేసు మన దేశంలో మొదటిసారి గుజరాత్ రాష్ట్రంలో నమోదైంది. 2025లో జనవరిలో కర్ణాటకలో ఈ కేసులు రెండు నమోదయ్యాయండి. మొదటిది గుజరాత్, గుర్తుపెట్టుకోండి. హెచ్ఎంపివి మొదటి కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది? గుజరాత్. ఈ వైరస్ మన శరీరంలో ఏ భాగంపై దాడి చేస్తుంది? ఊపిరితిత్తులు, మెదడు, జీర్ణాశయం, మూత్రపిండాలు. సో అది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఊపిరితిత్తులు. సో హెచ్ఎంపివి ఫుల్ ఫామ్ హ్యూమన్ మెటాన్యూమో. సో ఇది న్యూమోనియాకి దారితీస్తుందండి. ఇది న్యూమోనియా అంటే విపరీతమైన దగ్గు, ఊపిరాడకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది. సో ఆన్సర్ ఊపిరితిత్తులు. హెచ్ఎంపివి ఫుల్ ఫామ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. నెక్స్ట్ రోహింగ్యా అనే వారి వలసల వల్ల మన రాష్ట్ర అంతర్గత భద్రతకు ప్రమాదమని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఈ రోహింగ్యాలు ఏ దేశం నుండి మన దేశానికి శరణార్థులుగా వస్తున్నారు? సో ఇది ఒక సమస్య అండి, రోహింగ్యా సమస్య. సో వీళ్ళు అసలు ఈ రోహింగ్యాలు ఏ దేశం నుంచి మన దేశానికి వలస వస్తూ ఉంటారు అనేది క్వశ్చన్. బంగ్లాదేశ్ నుంచి, భూటాన్, మయన్మార్, నేపాల్. దీని ఆన్సర్ వచ్చేసరికి మయన్మార్ అండి. మయన్మార్ నుంచి అక్కడ విపరీతమైన దాడులకి వాటికి భయపడి అక్కడ ఉండే హింసకి తాళలేక కొంతమంది జనాలు ఇలా మనకి వలసలు వస్తూ ఉంటారు. రీసెంట్గా ఇలా వలస వస్తూ కొన్ని బోటు ప్రమాదాల్లో చాలామంది రోహింగ్యాలు చనిపోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి మయన్మార్ అండి. రోహింగ్యాలు ఏ దేశానికి చెందినవారంటే మయన్మార్. కుక్క మరియు పాము కాటు టీకాల నిర్వహణకు వాటిని సకాలంలో అందిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇటీవల. ఆ ప్రాజెక్టు పేరేంటి? సో కుక్క కాటు అలాగే పాము కాటు యొక్క టీకాలు సకాలంలో మనకి అందిస్తున్నారో లేదా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందంటండి. ఆ ప్రాజెక్ట్ పేరేంటి? టెస్ట్ అట్లాస్, జూవిన్, తరుణ్, లివిన్. అవి ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి జూవిన్ అండి. ఆ ప్రాజెక్ట్ పేరు జూవిన్. ఇంతకుముందు మనకి కెవిన్ ఉండేది. కోవిడ్కి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అది
ఆన్లైన్ పోర్టల్. అలాగే ఇప్పుడు ఇది జూవిన్ అండి. నెక్స్ట్ 92 మజోరానా 1 అనే పేరు గల ప్రపంచంలోనే శక్తివంతమైన క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మజోరానా అనే ప్రపంచంలోనే శక్తివంతమైన క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఆ సంస్థ ఏంటి? యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్. ఆన్సర్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అండి. మైక్రోసాఫ్ట్ సంస్థ దీన్ని ఈ మజోరానా అనే 1 అనే దాన్ని ఇటీవల అభివృద్ధి చేసింది. గూగుల్ అంతకుముందే అభివృద్ధి చేసిందండి. గూగుల్ అభివృద్ధి చేసిన దాని పేరు విల్లో అండి. విల్లో అనే క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ని గూగుల్ అభివృద్ధి చేసింది. అలాగే చైనా కూడా జుచాంగ్జీ 3.0ని చైనా ఆవిష్కరించింది. జుచాంగ్జీ. నెక్స్ట్ 93వ బిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్కి ఏమని నామకరణం చేసింది? ఏమైనా అని పడిందండి. ప్రాజెక్ట్కి ఏమని నామకరణం చేశారు? గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్కి. గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్, తెలుగు తల్లికి జలహారతి, బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్, గొర్లె శ్రీరామ్మూర్తి నాయుడు ప్రాజెక్ట్. దీని ఆన్సర్ వచ్చేసరికి తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేయడం జరిగిందండి. ఇటు త్వరలో ప్రారంభించనున్నారు గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అని ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మొత్తం అన్నీ ఇస్తే ఇది జాగ్రఫీ క్లాస్ కింద మారిపోద్దని కొన్ని ఇంపార్టెంట్ అనేవి ఇవ్వడం జరిగింది. మొదటిగా తాడిపూడి రిజర్వాయర్ గురించి. ఇది గోస్తని నదిపై ఉందండి, విజయనగరంలో ఉంది. దీనిని గొర్రిపాటి బుజ్జి అప్పారావు రిజర్వాయర్ అని పిలుస్తారు. గోస్తని నదిని ఆంధ్ర చంబల్ అని పిలుస్తారు. ఈ నది బొర్రా గృహల్లో జన్మిస్తుంది. బొర్రా గృహలు ఏ జిల్లాలో ఉన్నాయండి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయండి. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన శిఖరం జందగాడ ఎక్కడ ఉందని చెప్పి మన డివైయూ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో అది కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉంది. ఎత్తైన శిఖరం ఆంధ్రప్రదేశ్లో జందగడ. ఈ బొర్రా గృహలు కూడా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉన్నాయి. నెక్స్ట్ బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ వంశధార నదిపై ఉంది, శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. ఇది వంశధార నది అనేది తూర్పు కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించే అతిపెద్ద నది వంశధార నది. నెక్స్ట్ వంశధార నది జలాల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాల మధ్య ఉంది. ఆ నీటిని మనం 50:50 రేషియోలు అంటే సగం సగం పంచుకుంటారు. నెక్స్ట్ ఆసియాలోనే మొదటి రబ్బర్ డ్యామ్ జంజావతి రబ్బర్ డ్యామ్ జంజావతి నది మీదే ఉందండి. అది నాగావళి యొక్క ఉపనది. జంజావతి అనేది నాగావళి నదికి ఉపనది. నెక్స్ట్ గొర్లె శ్రీరామ్మూర్తి నాయుడు మద్దువలస ప్రాజెక్ట్. ఇది వేగవతి నది మీద వేగవతి మరియు సువర్ణముఖి నదులు కలిసే ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది విజయనగరం జిల్లాలో ఉంది. గొర్లె శ్రీరామ్మూర్తి నాయుడు మద్దువలస ప్రాజెక్ట్ విజయనగరం జిల్లాలో ఉంది. ఏ నది మీద అంటే వేగవతి నది మరియు సువర్ణముఖి నది రెండు కలిసే ప్రాంతాల్లో ఉంది. ఈ రెండు కూడా నాగావళి నదికి ఉపనదులండి, వేగవతి నది మరియు సువర్ణముఖి నదులు. నెక్స్ట్ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి రిజర్వాయర్. ఇది నాగావళి నదిపై శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి రిజర్వాయర్. నెక్స్ట్ తారక రామతీర్థ సాగర్ ఆనకట్ట. ఇది చంపావతి నది మీద ఉంది. ఇది మన్యం జిల్లాలో ఉంది. నెక్స్ట్ అండి ధవళేశ్వరం మరియు తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తూర్పుగోదావరిలో గోదావరి నది మీద ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ధవళేశ్వరము తాడిపూడి ఎత్తిపోతల పథకాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, గోదావరి నది మీద ఉన్నాయి. అలాగే పోలవరం మరియు చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, పోలవరం ఏమో ప్రాజెక్ట్ అండి, చింతలపూడి ఏమో ఎత్తిపోతల పథకం. ఇవి గోదావరి నది మీద ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు కాబట్టి ఎక్కడైనా అడగడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కానీ జీకే విషయంలో కానీ ఎక్కడైనా అడగడానికి అవకాశం ఉంటుందని ఒకసారి ఫాస్ట్గా అక్కడ ప్రాజెక్టు గురించి వచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ మీకు బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇది గోదావరి నది మీద అనకాపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం గోదావరి నదిపై కాకినాడ జిల్లాలో ఉంది.
నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండి, కృష్ణా నదిపై ఉంది. దీన్నే నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని కూడా పిలుస్తున్నారు. నెక్స్ట్ హంద్రీనేవా సుజల స్రవంతి కృష్ణా నదిపై కర్నూలు జిల్లాలో ఉంది. ఇక చివరిది ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో కృష్ణా నదిపై ఉంది. దీని ద్వారా చెన్నైకి నీటి సప్లై జరుగుతుందంటండి ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్ట్. సో ఇక్కడ నాకు తెలిసినవి కొన్ని అందించడం జరిగింది, ఇంకా ఉన్నాయండి, అవి ఇవ్వలేదు, మీ అందరికీ తెలిసిందని. ప్రకాశం బ్యారేజ్ గురించి ఇవ్వలేదు, అలాగే తుంగభద్ర తుంగభద్ర నది మీద ఉంది కదా తుంగభద్ర ప్రాజెక్టు, దాని గురించి కూడా ఇవ్వలేదు. సో ఇవి కొన్ని అంటే ఈ పేర్లు గురించి ఇచ్చానండి. ఈ గొర్రెశ్రీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆ పేర్లు వచ్చినాయి కదా అని అవన్నీ ఇక్కడ మీకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి. ఇవి ఈ ఊరి పేర్లు కానీ జిల్లాలు కానీ ఏమైనా తేడాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్చి 2025లో భారతదేశంలో పర్యటించిన న్యూజిలాండ్ ప్రధాని ఎవరు? మార్చి 2025లో మన భారతదేశంలో పర్యటించారండి న్యూజిలాండ్ ప్రధాని. ఆయన పేరేంటి? క్రిస్టోఫర్ లక్సాన్, తార్మాన్ షణ్ముగరత్నం, గ్యాబ్రియల్ బోరిక్, ప్రభువో సుబియాంతో. దీని ఆన్సర్ వచ్చేసరికి క్రిస్టోఫర్ లక్సాన్ అండి. ఇక్కడ ఇది ఎందుకు ఫ్రేమ్ చేయడం జరిగిందంటే ఈ క్వశ్చన్ మన భారతదేశంలో ఇటీవల అంటే జనవరి నుంచి మే వరకు వివిధ దేశాల అధినేతలు వచ్చారు వెళ్ళారు. వాటిలో ఎవరి గురించి అని అడగొచ్చు, అంటే ఇలా సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను న్యూజిలాండ్ ప్రధాని అని అడిగాను, అతను వేరే ఏదైనా అడగొచ్చు కాబట్టి జస్ట్ ఆ మోడల్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది పేర్లు కూడా మీకు ఇక్కడ వచ్చి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ అందించడం జరిగింది. ఏమైనా మిస్ అయితే మిగతాయి కూడా చూసుకోండి. క్రిస్టోఫర్ లక్సాన్ న్యూజిలాండ్ ప్రధాని. దుబాయ్ యువరాజు కూడా వచ్చి వెళ్ళారండి. హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ అనేది అతని పేరు. గ్యాబ్రియల్ బోరిక్ అనే అతను చిలీ అధ్యక్షుడండి, అతను వచ్చి వెళ్ళాడు. అనురగ్ కుమార్ దిశనాయికే శ్రీలంక అధ్యక్షుడు. అనురగ్ కుమార్ అసురగ్ కుమార్ అనేది ఒకసారి చూసుకోండి. అసురగ్ కుమార్ దిశనాయికే శ్రీలంక అధ్యక్షుడు. నెక్స్ట్ షేక్ తమీమ్ బిన్ హమీద్ ఆల్దానీ. షేక్ తమీమ్ బిన్ హమీద్ ఆల్దానీ ఇతను ఖతార్ యొక్క అధినేత అండి, ఖతార్ రాజు. ఇతను కూడా మనకి భారతదేశం పర్యటనకి వచ్చి వెళ్ళడం జరిగింది. ఇంకొన్ని ఏమన్నా మిస్ అయినవి ఉంటే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన తల్లికి వందన పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ జరిగిందంటే సో మనకి బడ్జెట్లో మెయిన్ మనం చూడాల్సిన అన్నీ చదివేయడం మన వల్ల అవ్వదండి, ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి సూపర్ 6 పథకాలు ఒకటి, మెయిన్ కీలకమైనవి కొన్ని ఉంటాయి, ఆ కీలకమైనవన్నీ చదువుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్వశ్చన్ సూపర్ 6 మీద ఫ్రేమ్ చేయడం జరిగింది. తల్లికి వందనానికి ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 8,785, 9,407, 10,619, 10,909 కోట్లు. ఆన్సర్ వచ్చేసరికి 9,407 కోట్లు ఈ తల్లికి వందన పథకానికి బడ్జెట్ కేటాయించడం జరిగిందండి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పథకాలు వాటి కేటాయింపులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సూపర్ 6 పథకం అండి. దీపం 2కి 2,601 కోట్లు. అన్నదాత సుఖీభావకి ఇది కూడా సూపర్ 6 9,400 కోట్లు. అది కాకుండా విద్యాశాఖకి మొత్తం విద్యాశాఖకి 34,311 కోట్లు. అందులో మనబడి మన భవిష్యత్తుకి 100 కోట్లు. ఇది రీసెంట్ పథకం అండి. పాఠశాలలో ఇంతకుముందు కరెంటు బిల్లులు హెచ్ఎం గారు పే చేశాక ఎప్పటికో కొన్ని గ్రాంట్స్ రూపంలో వెనక్కి వచ్చి ఇప్పుడు అలా కాకుండా పాఠశాల మొత్తం ఉచిత విద్యుత్ అండి. పాఠశాల కరెంటు బిల్లులన్నీ గవర్నమెంటే పే చేస్తుంది. దానికోసం 175 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్య రంగానికి 19,264 కోట్లు. జలవనరుల శాఖకి 18,000 కోట్లు. అందులో ముఖ్యంగా పోలవరానికి 5,756 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతికి నిర్మాణానికి 6,000 కోట్లు మనం బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. స్వర్ణాంధ్ర సాధనకు అంటే ఇందులో ఇన్ని లక్షల కోట్లు కనిపించినప్పటికీ ఇందులో కొన్ని కంబైన్డ్ పథకాలు అనమాట. ఇవన్నీ కలిపి కొన్ని ఇందులోకి వచ్చేస్తాయి. మొత్తం స్వర్ణాంధ్ర సాధనకు కేటాయించినవి 2,39,846 కోట్లు. ఇది బ్రీఫ్గా దీని సుమారు 2,40,40 కోట్లు కింద గుర్తుపెట్టుకుంటామే. 2,40,40 కోట్లు, సారీ 2,40,000 కోట్లు. 2,40,40 కోట్లు కాదండి, 2,40,40 కోట్లు కేటాయించడం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు.
ఇవి కూడా అంతేనండి. ఆరోగ్య రంగానికి సేమ్ ఎగ్జాక్ట్ ఫిగర్ 19,000 కోట్లు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 96 అమ్మ పేరిట మొక్క ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమంలో మోడీ గారు ఏ విదేశీ పర్యటనలో భాగంగా పాల్గొన్నారు? మోడీ గారు ప్రతి నెల కనీసం 1 లేదా 2 విదేశీ పర్యటనలకి వెళ్ళడం జరుగుతుందండి. సో అలా వెళ్ళిన విదేశీ పర్యటనలో ఏ విదేశీ పర్యటనలో అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమంలో మన మోడీ గారు పాల్గొనడం జరిగింది? మారిషస్, శ్రీలంక, బార్బడోస్, గయానా. ఆన్సర్ వచ్చేసరికి మారిషస్ అండి. అక్కడ ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయనకి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే బిరుదుతో మోడీ గారిని గౌరవించడం జరిగింది. అలాగే శ్రీలంక వెళ్ళినప్పుడు కూడా శ్రీలంకకి సంబంధించి ఒక అవార్డు, అదే ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకు లాస్ట్ వీడియోలో అది అప్డేట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ 97 స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. ఈ నివేదికలో భారతదేశ స్థానం ఎంత? మొదటి స్థానం ఉక్రెయిన్ అయితే మన భారతదేశ స్థానం 2వ స్థానం అండి. మనం 2వ స్థానంలో ఉన్నాం. ఆయుధ ఎగుమతుల్లో మొదటి స్థానం అమెరికా. మన దేశం ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనం 2వ స్థానంలో ఉన్నామండి. ఇటీవల అమల్లోకి వచ్చిన వివాదాస్పద ఉమీద్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది వివాదాస్పదమైన యాక్ట్. ఉమీద్ యూనిఫైడ్ వర్క్స్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్. దీన్నే వర్క్స్ చట్టం అని తెలుగులో అంటున్నాం. ఈ ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని గుర్తించండి. ఇటీవల వచ్చిందండి. ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడు చట్టాల్లో ఒక పాయింట్ చదివేస్తే అవ్వదు. చట్టాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి మీకు క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ చట్టం ఏం చెప్తుంది? ఇందులో ఒకటి తప్పు ఉంది, అది గుర్తుపట్టండి అని ఇచ్చాం. వక్స్ బోర్డులో కనీసం 2 మహిళలు ఉండాలి. ఆప్షన్ బి, ఏదైనా ఆస్తి వక్స్ బోర్డుకి చెందుతుందా లేదా అనే విషయం వివాదం వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించే ఉన్నత అధికారి నిర్ణయమే ఒక అంతిమం. సో ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు గవర్నమెంటే ఒక ఆఫీసర్ని నియమిస్తుంది అంటండి. ఆఫీసర్ చివరిగా ఏ డెసిజన్ చెప్తే అదే అంతిమం అనేది 2వ ఆప్షన్. ఇతర మతస్థులు కూడా తన ఇష్టం మేరకు అభిష్టం మేరకు వక్స్ బోర్డులకు విరాళాలు ఇచ్చుకోవచ్చు. డి, ప్రతి వక్స్ బోర్డులో 2 ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పించారు. సో ఇందులో ఒకటి తప్పు ఉందండి. ఆ తప్పును గుర్తుపట్టమని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే పూర్తిగా మనకు ఆ వక్స్ చట్టం గురించి చదివేసుకుని ఉండాలి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఇతర మతస్థులకు కూడా తన ఇష్టం మేరకు వక్స్ బోర్డుకు విరాళాలు ఇవ్వవచ్చు అనేది తప్పండి. ఇంతకుముందు అవకాశం ఉండేదండి. ఇప్పుడు వక్స్ బోర్డుకి మనం విరాళాలు ఇవ్వాలంటే కనీసం 5 సంవత్సరాల పాటు ఎవరైతే ఇస్లాంని పాటిస్తారో, అన్ని మతస్థులైనా సరే మత మార్పిడి చేసుకుని ఎవరైతే ఇస్లాంని పాటిస్తారో వాళ్ళు మాత్రమే వక్స్ బోర్డుకి విరాళాలు ఇవ్వవచ్చు అని చెప్పి కొత్త చట్టంలో చేయడం జరిగింది. మిగతావన్నీ కరెక్ట్ అండి. 2 మహిళలు ఉండాలి. వివాదం వచ్చినప్పుడు గవర్నమెంట్ నియమించే అధికారి నిర్ణయమే అంతిమం. అదేవిధంగా 2 ముస్లిమేతరులకు కూడా వక్స్ బోర్డులో స్థానం కల్పించారు. నెక్స్ట్ 2025 పద్మ అవార్డుల గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాని వారిని గుర్తించండి. సో ఇది పద్మ అవార్డులు మీరు చదువుకుంటారనే ఉద్దేశంతో పద్మ అవార్డుల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. మాడుగుల నాగఫణి శర్మ, పంచముఖి రాఘవాచారి, ఏ సూర్యప్రకాష్, కేఎల్ కృష్ణ. ఇందులో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదండి, ఆయన గుర్తుపట్టండి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ఏ సూర్యప్రకాష్ గారండి. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు. సో పద్మ అవార్డులు మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్, అలాగే పద్మశ్రీ 3 కేటగిరీ ఇచ్చారండి. అన్నీ చదివేయాలంటే పద్మవిభూషణ్ మొత్తం 7 గురించి కంపల్సరీ చదువుకోండి. ఇక మిగతా వాటిలో మనకి బాగా మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు కానీ ఫేమస్ వ్యక్తులు కానీ, ఇప్పుడు చూడండి ఇందులో శోభన అనే ఆవిడ మీకు తెలుసు, సినీ యాక్టర్ శోభనాకు వచ్చింది తమిళనాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమాలో నటింది కాబట్టి చూసుకోవాల్సి ఉంటుందండి. అలాగే అజిత్, ఇతను కూడా సినిమా యాక్టరే, మీకు అజిత్ తెలుసు. సో అతని గురించి అలా ఇందులో ఉన్న వ్యక్తుల్లో ఫేమస్ వ్యక్తులకు చదువుకోండి. అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, అతని గురించి చదువుకోవాలి. నెక్స్ట్ అలాగే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా మనం చూసుకోవాలి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు చదువుకోండి. అలాగే ఉన్న వాళ్ళు ఫేమస్ పద్మవిభూషణ్ మాత్రం 7 అందరినీ చదువుకోవాల్సి ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం 4.0 ప్రకారం పరిశ్రమలను పెట్టుబడుల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారండి. వీటిలో మెగా పరిశ్రమలు అనగా ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి? సో 4 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని కోట్లు పెట్టుబడి పెడితే వాటిని మెగా కంపెనీలు లేదా మెగా పరిశ్రమలు, మెగా ఇండస్ట్రీస్ అని పిలుస్తారు అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 50 నుంచి 500 కోట్లు, 501 నుంచి 1000 కోట్లు, 1001 నుంచి 5000 కోట్లు, 5001 కన్నా ఎక్కువ కోట్లు. సో ఆన్సర్ వచ్చేసరికి 1001 నుంచి 5000 కోట్లు అండి. ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేయడం జరిగింది? ఇటీవల అనేకమైన విధానాలు, ఇటు పారిశ్రామిక విధానమే కాదు, డ్రోన్ విధానం అని, అలాగే ప్రైవేట్ పార్కుల విధానం అని, ఎలక్ట్రానిక్స్ విధానం అని చెప్పి చాలా విధానాలు వచ్చాయి. వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అవన్నీ చదివేయలేం మనం, కాబట్టి మెయిన్ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి. మెగా అంటే అర్థం 1000 నుంచి 5000 కోట్ల వరకు పెడితే దాన్ని మెగా అంటారు. ఇంకా 3 రకాలు ఇక్కడ ఉన్నాయి: సబ్ లార్జ్, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్. అలాగే ఇక్కడ కింద ఒక చిన్న కాలం మీకు యాడ్ చేయడం జరిగిందండి. ఇదేంటి అంటే, ఇంతకుముందు జగనన్న పేరు మీద ఉన్న పథకాలు చాలా వీటిని మార్చేశారు. సో వీటి మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ దాన్ని మీకు అందించడం జరిగింది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారు లేదా నోట్ చేసుకుంటారు. మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీరు అది చదువుకోండి. సో అక్కడితో 100 బిట్స్ కంప్లీట్ అయినాయండి. వీటి పీడిఎఫ్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.